హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ ప్రోమో ఫెంటాస్టిక్ అనమాట. అంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటి నామినేషన్స్ ఊహించాం. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా నామినేషన్స్ జరగబోతున్నాయని, అంటే హౌస్మేట్స్ ఎక్స్ హౌస్మేట్స్ రీఎంట్రీ ద్వారా నామినేషన్స్ జరగబోతున్నాయని ఒక హింట్ వచ్చింది. కానీ ఇది ఈ రేంజ్లో పేలింది సోనియాది, మామూలుగా కాదు. సో ఈ అప్డేట్ అనేది యాక్చువల్గా నేను మార్నింగ్ ఇచ్చి ఉండాల్సింది. సో అది ఏంటి, ఎలా జరిగింది, ప్రాసెస్ ఏంటి అనేది కొంచెం ఇంకా డీటెయిల్ రాలా, అందుకనే నేను వీడియో చేయలా. బట్ ప్రోమో వచ్చిన తర్వాత అదుర్స్ పగ తీర్చుకున్న సోనియా ఆకుల అని పెట్టేయచ్చు, మనం డౌటే లేదు. సో రావడం ప్రేరణ అంది. ఫస్ట్ ప్రేరణ అక్క అనేసరికి నాకు కాదు, నిఖిల్కి అక్క అనేసరికి ఆగి చెల్లి, నిఖిల్కి నాకు అక్క ఏదైతుందో అది నేను చూసుకుంటా, నీకెందుకు, ఆ డైలాగ్ మాత్రం అదిరిస్తే. ఆ తర్వాత నిఖిల్తో మాట్లాడుతుంటే యష్మి మధ్యలోకి వచ్చి యష్మికి నిఖిల్కి మధ్యలో పడ్డది. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, గేమ్లో గేర్ మారుస్తారు, ఆ ఫ్యామిలీ ఇన్పుట్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఇక్కడ మీ గ్రూప్ గేమ్ అనేది కనపడుతుంది, మీరు ఇండివిజువల్గా ఆడండి, ప్లస్ ఈ రిలేషన్ బాండింగ్కి దూరంగా ఉండండి. ఇలాంటి హింట్లన్నీ ఇచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ఎంట్రీతో నామినేషన్ పడింది. దట్టు నిఖిల్, సోనియా, పృథ్వీ ఈ రకంగా ఉండేది ఫస్ట్లోనే ఒక బాండింగ్ అనేది. ఆ తర్వాత నిఖిల్ సోనియాకి ఒక బాండింగ్ అనేది ఉండేది ప్రత్యేకంగా. ఇప్పుడు ఎప్పుడైతే యష్మి ఆ ఇంట్రెస్ట్ అనేది చెప్పిందో నిఖిల్ అవాయిడ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ టాపిక్ మీదే నామినేషన్ అనేది జరిగింది. ఇంకా ఓపెన్ అనమాట. ఓపెన్గా ఏదైతే సోనియాకి ఒక రకమైన ఇంప్రెషన్ అనేది కలిగిందో బయటకు వచ్చిన తర్వాత, దాన్ని పోగొట్టుకోవడానికి హౌస్లోకి వెళ్ళి వాళ్ళు ఏంటి అనేది ప్రూవ్ చేయడానికి పాయింట్స్ వెళ్ళినాయి. సో ఈ నామినేషన్ అనేది అదిరిపోద్ది. దీని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తా ఆఫ్టర్ నామినేషన్, మేబీ రేపు మధ్యాహ్నం కల్లా అయిపోవచ్చు. అదేంటనేది చూద్దాం. ఇంకా మనం సండే రివ్యూలోకి వెళ్ళిపోదాం. సండే రివ్యూలో సన్నీ రావడం అయితే సూపర్. చాలా రోజుల తర్వాత సన్నీని చూసాము. అయితే ఇప్పటి వరకు స్టేజ్ మీదకి ఒక బిగ్ బాస్ సీజన్ విన్నర్ రావడం అనేది ఇదే స్టేజ్ మీదకి. సో ఈ సీజన్లో సో అందరూ వచ్చారు, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు, కానీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 5 సన్నీ వచ్చాడు, అందరినీ కూడా పలకరించాడు. అంతా కూడా బాగా జరిగింది. నామినేషన్స్ అదే టాప్ 5 ఎవరైతే ఉన్నారో అదంతా కూడా చెప్పాడు. అలాగే నామినేషన్స్ గురించి కూడా మాట్లాడాడు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి మచ్చా అని నిఖిల్కి చాలా కరెక్ట్గా చెప్పాడు నామినేషన్స్ గురించి. పాయింట్ టు పాయింట్ వెళ్ళు, వేరే వాళ్ళది వెళ్ళద్దు. అదైతే బాగా నచ్చింది. ఆ తర్వాత ఇంకా అమర్దీప్ వచ్చి విష్ణుప్రియది పెట్టాడు టాప్ 1లో. సో విష్ణుప్రియ అని నమ్మలేదు, తీసేనా అన్నాడు. అదైతే బాగా వెళ్ళింది. ఇక ఫ్యామిలీ రావడం, టాప్ 5 అనేది పెట్టడం, వీళ్ళకి సజెషన్స్ ఇవ్వడం, ఇదంతా కూడా చాలా బాగా జరిగింది. అలాగే గేమ్, సో వాట్ ఎవర్ ఫిలిం గేమ్ అనేది యాక్చువల్గా ఇదంతా కూడా సాటర్డేని ఎండ్ అయిపోవాల్సిందే. సో ల్యాగ్ అయిపోయింది, ఎక్కువ మాట్లాడేయడం, లెంతీగా మాట్లాడేయడం, వచ్చిన వాళ్ళందరూ కూడా జరగడం, దాన్ని క్రిస్పీగా కట్ చేయలేకపోవడం వల్ల సో మీకు కొన్ని ఫ్యామిలీస్ని ఆపేశారనమాట. సో యాక్చువల్గా అయితే సాటర్డే ఎపిసోడే ఫ్యామిలీస్ రావాలి, టాప్ 5 పెట్టాలి, అక్కడ తను అయిపోవాలి. సో కానీ కొంచెం ప్రొలాంగ్ అయ్యి సండే మధ్యలో వరకు వచ్చింది. అందుకనే సండే ఓన్లీ సింపుల్ 1 గేమ్తో ముగించారు. సో అక్కడ ఏమీ వేరే ట్విస్ట్లు ఏమి ఇవ్వలేదు. బట్ నామినేషన్స్కి వచ్చి ఎలిమినేషన్కి వచ్చేసరికి వాట్ ఎవర్ మనం ఎగ్జాక్ట్గా ఏదైతే గెస్ చేసామో, నా ఎలిమినేషన్ వీడియో మళ్ళీ చూడండి కావాలంటే. నేను కాంబినేషన్ ఆఫ్ తేజ చెప్పిన, తేజ అవినాష్, తేజ యష్మి, అలాగే తేజ గౌతమ్, ఇలా కానీ ఒకవేళ కాంబినేషన్స్ వస్తే తేజ పృథ్వీ, తేజ విష్ణు, ఇలా కానీ కాంబినేషన్స్ ఏమన్నా వస్తే ఖచ్చితంగా తేజని ఎలిమినేట్ చేసేస్తారు. ఒకవేళ నబీల్ కానీ ఎవిక్షన్ షీల్డ్ వాడితే. యాక్చువల్గా ఎప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళ ఏది వాడకుండా నామినేషన్ షీల్డ్ ద్వారా ఒకళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు. ఏంటంటే బాటమ్ 2లో ఉన్నారని చెప్పేస్తారు. సో దాన్ని బట్టి ఏంటంటే లాస్ట్ టైం గ్రీన్ కొండ పగిలినా కూడా ఎలిమినేట్ అయ్యాడు యాంకర్ రవి, మీకు గుర్తుందో లేదో. అదంతా రెడ్ అయిపోయింది. యాంకర్ రవికి వచ్చేసరికి అదేంటి ఆడియన్స్ ప్రకారం నువ్వు ఎలిమినేట్ అని ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఆడియన్స్ ప్రకారం ఎలిమినేట్ అవినాష్. సో అవినాష్ సేఫ్ జోన్లోనే ఉన్నాడు. సో మనకు అనఫిషియల్లో అయితే మనకి డేంజర్ జోన్లో ఉంది పృథ్వీ, విష్ణునే మనకు బాగా తెలుసు. బాటంలో వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో పడితే ఖచ్చితంగా నామినేషన్ షీల్డ్ పృథ్వీకే యూజ్ చేసి ఉండేవాడేమో. సో మేబీ నబీల్ అక్కడ ఇంకోటి కూడా చెప్పాడు, ఏంటంటే యష్మి అవినాష్ పైన కూడా నేను ఎవరికి యూజ్ చేసేవాడిని కాదు,
ఎందుకంటే ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఇద్దరికి యూజ్ చేయాలంటే కుదరదు కదా. నేను చేసేవాడిని కాదు, తేజ అవినాష్ వచ్చాడు కాబట్టి నేను అవినాష్కి వెళ్ళాను అన్నాడు. ఇక్కడ నబీల్ చాలా తెలివైన మూవ్ ఇది. ఏంటంటే ఇప్పుడు మెగా చీఫ్గా ఉంది ఎవరు? అవినాష్. సో అవినాష్కి ఏదైనా పవర్ ఉన్నా కూడా వెంటనే కాబడేది నబీల్నే. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే సినారియో పిక్చర్ ఆఫ్ సినారియో నడుస్తుందో అదంతా కూడా నబీల్ ఒక ముందు వారం ముందుకెళ్ళి మరి ఆడుతున్నాడు అనమాట. ఇది యాక్చువల్గా డీకోడ్ చేసి కనుక్కున్నారు కూడా. విష్ణుప్రియ చెప్పింది, అలాగే యష్మి అప్రిషియేట్ చేసింది, అన్నీ కూడా అయ్యాయి. సో వాట్ ఎవర్ ఏం జరిగిందంటే నబీల్ అవినాష్ని కాపాడాడు, అందులో డౌట్ లేదు. సో నబీల్ అవినాష్ని కాపాడాడు. అవినాష్ తక్కువ ఓట్లు వచ్చినా కూడా, అంటే లోయెస్ట్ ఉన్నా కూడా ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడు. సో ఇది జరిగింది, అందుకనే అవినాష్ ఉన్నాడు. బట్ అక్కడ ట్విస్ట్ ఇచ్చి తేజని పంపించేస్తాడేమో అని తేజ అనుకుని బెస్ట్ ఆఫ్ లక్ బాగా ఆడని, నేను బయట నుంచి చూస్తాలే అది ఇదని కొన్ని డైలాగులు వేస్తే ఆగు హోల్డ్ అని. సో తేజని కూడా కాస్త ఆ టెన్షన్ అనేది పెట్టి సేఫ్ చేశారు. సో నో ఎలిమినేషన్, మనం ఆల్రెడీ క్విక్ వీడియోలో చెప్పుకున్నాం ఈ వారం ఎలిమినేషన్ ఉండదు అని. అలాగే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. పక్కా రాసుకోండి అని చెప్పలేను, మధ్యలో మిడ్ వీక్ ఓటింగ్ అప్పుడు చెప్పుకుందాం ఏం జరగబోతోంది అనేది. ఇప్పుడైతే వైల్డ్ కార్డ్స్ అయితే రావడం జరిగింది. ఎవరిని నామినేట్ చేశారు, ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చారు, పాయింట్స్ ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా. సో నామినేషన్ లిస్ట్ ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ వీడియో చేయబోయేది నామినేషన్ లిస్టే. ఆ లిస్ట్ అనేది మీకు పెడతాను. సో అదంతా కూడా చూడండి. అలాగే సండే ఎపిసోడ్లో చూసుకుంటే విష్ణుప్రియ డ్యాన్స్ అల్టిమేట్. అంటే అన్ని సాంగ్స్కి అన్ని స్టెప్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయడం వల్లే వస్తుంది అది. సో ఒక సాంగ్కి అలాగా సేమ్ ఎగ్జాక్ట్ మూమెంట్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్లే వస్తుంది. సో అదర్వైజ్ అంత గుర్తుండదు, మెమరీ కూడా ఉండదు చాలామందికి. సో ఎప్పుడెప్పుడు పాత పాటలను సైతం గుర్తుపెట్టుకుని మరి విష్ణుప్రియ వేసింది సూపర్ అంటే సూపర్. సో నాగార్జున కూడా 2-3 సార్లు అడ్మైర్ అయిపోయారు, చూస్తూ ఉండిపోయారు. సో విష్ణు సూపర్ అబ్బా అన్నారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ విష్ణుప్రియ అది డ్యాన్స్లో మాత్రం ఈసారి. అంటే ఎప్పుడు కూడా కొద్దిగా స్టెప్లు వేసేసి నమస్తే పెట్టి వెళ్ళిపోయేది, ఈసారి మాత్రం బ్రహ్మాండంగా వేసింది. సో అలాగే పృథ్వీ సేవ్ అయినప్పుడు కూడా చాలా బాగా ఆనందపడిపోయింది అనమాట. అబ్బా సేఫ్ అనగానే అబ్బా బ్రహ్మాండం ఆనందపడిపోయింది. నెక్స్ట్ ఎవరైతే ఫ్యామిలీస్ వచ్చారో పాపం వాళ్ళు సేవ్ అవుతారు అనుకున్నారు, కానీ సో ముగ్గురు మాత్రం లాస్ట్ వరకు ఉంచారు. ఎప్పుడైతే విష్ణుప్రియ సేవ్ అయిందో అప్పుడు టేస్టీ తేజకి డౌట్ వచ్చింది, నేనే వెళ్ళిపోతా గ్యారంటీ పక్కా అని. అందుకని పాపం అవినాష్తో అన్నాడు ఆ మాట, సో నేనే వెళ్ళిపోతానేమో అని. అంతేగాని నువ్వు వెళ్ళిపోతావని చెప్పలేరు కదా ఎవరికి కూడా, అందుకే నేనే వెళ్ళిపోతాను అంటారు. సో అదే అక్కడ డిస్కస్ చేశాను, నేను గెస్ చేశాను, నబీల్కి నేను చెప్పాను. సో అవినాష్ మ్యాక్సిమం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పానంటే ఆఫ్టర్ నాగార్జున ఎపిసోడ్ వీళ్ళంతా కూడా డిస్కస్ చేసుకున్నారు. సో దీని తర్వాత సో ఎలిమినేషన్ నాగార్జున సైనింగ్ ఆఫ్ చెప్పేసిన తర్వాత ఏం జరిగింది, అలాగే నామినేషన్ లిస్ట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.